హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ వ్లాగ్స్. మనం నార్మల్గా ఇడ్లీ రవ్వతో అలా చేసుకుంటాం కదా. నేను ఈ వీడియోలో వచ్చేసి రేషన్ బియ్యంతో ఇడ్లీలు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 కప్స్ రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యంలో డస్ట్ కానీ రాళ్ళు కానీ ఏం లేకుండా నీట్గా అన్నీ క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి ఈ విధంగా 4 కప్స్ తీసుకొని వాటర్తో బాగా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని 6 అవర్స్ సోక్ చేసుకుంటే సరిపోతుందండి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. నేను ఇక్కడ పొట్టు తీసుకున్నాను. మీరు నార్మల్గా తెల్లపప్పు ఉంటుంది కదా, పొట్టు లేని పప్పు అది కూడా తీసుకోవచ్చు. అది కూడా బాగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని సోక్ చేసుకోవాలి ఒక 6 అవర్స్. నేను ఇక్కడ మార్నింగ్ 10 అట్లా సోక్ చేసుకున్నాను, ఈవినింగ్ మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. ఈ విధంగా సోక్ అయిన తర్వాత ఈవినింగ్ టైంలో మొత్తం మన మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండర్ అయినా పర్లేదు, మిక్సీ జార్లోకి అయినా పర్లేదు. గ్రైండర్ అయితే ఇంకా బాగా వస్తుందండి పిండి మిక్సీ జార్ కంటే. ఇవన్నీ వేసుకొని మనం మామూలుగా కొంచెం గట్టిగా పట్టుకోవాలన్నమాట. మిక్సీ వచ్చేసి ఎక్కువ వాటర్ అలా యాడ్ చేయకుండా ఈ విధంగా గట్టిగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని అండ్ మినపప్పుని రెండింటిని విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం బ్యాటర్ వచ్చేసి కొంచెం కలర్ అంత వైట్గా అనిపించట్లేదు. మనం నార్మల్గా పొట్టు లేని మినపప్పు తీసుకుంటే బ్యాటర్ వచ్చేసి వైట్గా అనిపిస్తుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం పిండినంతా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలండి. నేను ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది. చూడండి, నేను చూపిస్తాను స్పూన్తో. పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయిందనమాట. మీరు కావాలంటే కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఫర్మెంట్ కాలేదనిపిస్తే. బట్ ఇక్కడ పర్ఫెక్ట్గా అయింది కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ సపరేట్ గిన్నెలోకి తీసుకొని అయినా చేసుకోవచ్చు, లేదంటే అందులోనే యాడ్ చేసుకున్నా పర్లేదు. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కొద్దిగా మెత్తగా అంటే లూజ్గా చేసుకుంటున్నాను. ఇడ్లీలు ఇంకా మెత్తగా వస్తాయన్నమాట. ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులోకి కింద ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేయొచ్చు. నేనేం అప్లై చేయనండి, డైరెక్ట్గా వాటర్తో ఒకసారి ఆ ప్లేట్స్ని వాష్ చేసి ఇడ్లీ బ్యాటర్ వేసేసుకుంటాను. ఇడ్లీ ప్లేట్లోకి బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత మనం కుక్కర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 12 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇడ్లీలు వచ్చేసి. ఒక 12 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక నైఫ్ పెట్టేసి ఇట్లా మనం కుచ్చితే తెలిసిపోతుంది అనమాట ఇడ్లీ రెడీ అయిందా లేదా అని. నైఫ్కి ఏమీ అంటుకోకపోతే రెడీ అయినట్టు అనమాట. చూడండి, ఇప్పుడు నేను తీసి చూపిస్తాను. ఈజీగా కూడా వస్తాయండి. ఇడ్లీ ప్లేట్స్కి ఎలా పిండి అతుక్కోవడం అలా ఏమీ కాదు, ఈజీగా వస్తాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మనం నార్మల్గా రవ్వతో చేసినప్పుడు ఎలా ఉంటాయో అలాగే వస్తాయన్నమాట. ఇంకా మెత్తగా కూడా ఉంటాయి. ఇడ్లీ రవ్వ లేనప్పుడు కానీ ఎప్పుడైనా వేరే తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా ట్రై చేయండి. నేను దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి, మెత్తగా కూడా వచ్చాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి, చాలా మెత్తగా వచ్చాయి. వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటాయి ఇవి. మీరు కూడా వన్స్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.